రాజకీయాలంటేనే టెన్షన్ కానీ కొన్ని విషయాల్లో నో మెన్షన్ అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వన్స్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక అనారోగ్య సమస్యలు ఆహ్వానం లేని అతిథుల్లా వచ్చి పలకరిస్తాయన్నారు. తనకి కూడా బీపీ షుగర్ వచ్చిందన్నారు. ఫైర్ బ్రాండ్ రోజా చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడతారు. రాజకీయ విషయాలైనా వ్యక్తిగత విషయాలైనా తన అనుచరులతో పంచుకుంటారు. మాజీ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో రోజా తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తనకు బీపీ సమస్య వచ్చిందన్నారు. రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ బారిన పడ్డాను అన్నారు. నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చాకే స్టార్ట్ అయింది అన్ని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓడిపోయాక కొంచెం కాంపన్సేట్ అయింది. రాజకీయం అంటేనే మానసిక ఒత్తిడి కామన్ అన్నారు రోజా. సహాయం కోరిన అందరికీ సహాయం చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేని పరిస్థితి ఉంది అన్నారు. రాజకీయం అంటేనే టెన్షన్ తో కూడుకున్నది. 100 మంది ఉంటే 100 మందికి మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనమేం దేవుళ్ళు కాదు కదా. 100 మంది ఏదైనా అడిగినప్పుడు మనం 70-80% చేయడమే చాలా పెద్ద విషయం. రాజకీయాలకు వచ్చాక ఆరోగ్యం ఎలా ఉన్నా ఎన్నికల్లో గెలిచినా ఓడినా పాలిటిక్సే చేస్తామన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేయండి, అధికారం లేనప్పుడు ప్రజల సమస్యల మీద గొంతెత్తి వాళ్ళ కోసం మాట్లాడండి అని చెప్పి మనకు నేర్పించారు. కాబట్టి మనం ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే ఫైట్ చేస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ రాని వారు తనకు బీపీ పెంచే ప్రోగ్రాం పెట్టుకోవద్దన్నారు రోజా. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతి ఒక్క సర్పంచ్ ని, ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలుచుకోవాలి అంటే మీరందరూ కూడా ఒక టీం వర్క్ గా పనిచేయాలి. గ్రూపులు చేయకూడదు, లేదా నాకు ఇలేదు కాబట్టి నేను వీడికి చేయను అని చెప్పి ఓడించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనం అపోజిషన్ లో ఉన్నాం. లోకల్ పార్టీలో కనుక మనం అత్యధిక సీట్లను గెలుచుకోగలిగితే ఈ ఎమ్మెల్యేని తొందరగానే తరిమి కొట్టొచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫైనల్ గా రాజకీయ నేతలు ఆరోగ్యం కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలంటూ ఆకాంక్షించారు రోజా.